ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పైన రామచంద్ర బీజేపీ అధ్యక్షుడు కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. 2 రోజులు దీక్షలు కూర్చుంటారు. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు కూడా పోరాటం చేస్తాను కూడా మాట్లాడుతారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అసలు ఆ దీక్ష వాస్తవంగా భారతదేశంలో పబ్లిక్ సెక్టార్కి, పబ్లిక్ ఎడ్యుకేషన్కి అంటే ప్రజా విద్యకు, ప్రజా వైద్యానికి కేర్ ఆఫే కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో మీరు ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా మీకు ఒక స్కూల్ కనబడుతుంది. మీరు ఏ బ్లాక్కు పోయినా, ఏ మండల కేంద్రం పోయినా మీకు కాలేజ్ కనబడుతుంది. మీరు ఏ జిల్లా కేంద్రానికి పోయినా ఒక యూనివర్సిటీ కనబడుతుంది. వీటన్నిటిని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలోనే పబ్లిక్ సెక్టార్ కాపాడడం, స్కాలర్షిప్లు ఇవ్వడం, విద్యార్థులను ఆదుకోవడం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పచ్చి ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేసే పార్టీ. అదాని, అంబానీ బీచ్ మే ప్రధాని. ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ఒక మినిస్ట్రీని పెట్టి, అరుణ్ శౌరిని మినిస్టర్గా పెట్టి పబ్లిక్ సెక్టార్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్న పార్టీ అది. కాబట్టి అది పూర్తిగా పెట్టుబడిదారులకు, ధనవంతులకు అనుకూలమైన పార్టీ. ఈరోజు స్కాలర్షిప్ సిస్టాన్ని తీసుకొచ్చింది మేమే కదా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే కదా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలను కానీ పబ్లిక్ సెక్టార్ సంబంధించిన విద్యా వ్యవస్థలను రక్షించిన పార్టీ మాదే కదా. కాబట్టి మాకు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ యొక్క పాపాలు ఏవైతున్నాయో వాటి మళ్ళీ మా మీద పడింది. మేము మెల్లమెల్లగా వాటి నుంచి బయటకు వస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏం మాట్లాడారంటే, ఏ బకాయిలు అయితే ఉన్నాయో దశల వారీగా మేము ఇస్తామని చెప్పారు. 2,500 కోట్ల రూపాయలను ఆల్రెడీ అలాట్ చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలతో మేము చర్చలు చేస్తాం. బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో 4 సార్లు చర్చలు జరిగాయి. గత వారంలోనే 2,500 కోట్లు విడుదలైనాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకు సబ్జెక్ట్ లేక, ఈరోజు దేని మీద ఆందోళన చేయాలని అర్థం కాక, దేశంలో మోడీ గ్రాఫ్ మొత్తం పడిపోయిన తర్వాత, మన బై ఎలక్షన్స్లో బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోయిన తర్వాత, వాళ్ళ మధ్య ఉండే అనైక్యతను, వాళ్ళ మధ్య ఉండే తగాదాలు ఏవైతున్నాయో వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు రామచంద్రరావు గారు ఈరోజు బేసికల్గా దీక్ష అనే పేరుతోటి ఒక డ్రామా నేర్పుతున్నాడు. జస్ట్ పబ్లిసిటీ స్టంటే తప్ప అని ఏం లేదు. ప్రజల పట్ల, విద్యా వ్యవస్థల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశీ టూర్ అయిపోయి వచ్చారు. పెట్టుబడులను ఆకర్షించే కోణంలో కొన్ని ఒప్పందాలు పెట్టుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఆక్స్ఫర్డ్ స్థాయి యూనివర్సిటీలకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. రేపు భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం తెలంగాణ విద్యార్థులకు మనకి ఈ ప్రాంతంలో జరగబోతా ఉంది. కాబట్టి వీటన్నింటినీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే ఈరోజు బీజేపీ పెద్దలు రామచంద్రరావు గారు ఈరోజు ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం దీక్ష డ్రామా చేస్తున్నారు తప్ప దాంట్లో ఏమీ లేదు. మరొక అంశం మాట్లాడుతూ, పేద మధ్యతరగతి వాళ్ళకు అసలు విద్యను దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పట్ల. అందుకే చాలా స్కూల్స్ అంటే దాదాపు 2,000కు పైగా స్కూళ్ళను కూడా తీసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి తెలంగాణ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని వాస్తవాలు తెలవాల్సింది. అసలు ఈ దేశంలో గవర్నమెంట్ స్కూళ్ళను పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. డిఎస్సీల అనే ప్లాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈ దేశంలో బలోపేతమైన వ్యవస్థను పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. కొన్ని అంశాలు ఏంటంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా సంస్థలు మారినప్పుడు అడ్మిషన్స్ అయ్యే అవకాశం లేదు. అందుకోసమే వెరీ రీసెంట్గా మేము విద్యా కమిషన్ వేసాం. ఈరోజు మనము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోవాలనుకున్నా కూడా, లేదా స్థానిక నుంచి అంతర్జాతీయ వైపు పోవాలనుకున్నా కూడా, లోకల్ నుంచి గ్లోబల్ వైపు పోవాలన్నా కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకమైనది. ఇది వాస్తవం. మన దగ్గర వ్యవస్థల్ని, విద్యా సంస్థల్ని క్రమక్రమంగా ఇంగ్లీష్ వైపు తీసుకుపోయే క్రమంలో విద్యా సంస్థలను కాపాడే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అందుకోసమే 6 రూట్లలో ఒక మోడల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశాం. అడ్మిషన్లకు ఎంత పోటీగుతో మీరు చూడండి. ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియంతో కూడుకున్న ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 స్కూళ్ళు ఎస్టాబ్లిష్ చేశామో అక్కడ అడ్మిషన్లు కాపాడబడ్డాయి. బట్ అడ్మిషన్లను కాపాడుకోవడం కోసం తీసుకురావాల్సిన గ్రాస్ రూట్ మార్పుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్థితితో ఉంది. కాబట్టి ఒక దీర్ఘకాలిక ప్రణాళికను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అందుకోసం విద్యాశాఖ లాంటి కీలకమైన శాఖను ముఖ్యమంత్రి గారు స్వయంగా పెట్టుకున్నారు. అసలు దేశంలో విద్యా వ్యవస్థ పట్ల సానుభూతి, ప్రేమ లేని వీళ్ళ పిల్లలందరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. నేను మీకు లిస్టు పడి చెప్తాను. కేంద్ర మంత్రులకు సంబంధించిన అందరి పిల్లలు స్వదేశాల్లో ఉండేవాళ్ళు ఎవరు, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి గారితో సహా. కాబట్టి విదేశాల్లోకి పోయి చదువుకునే వీళ్లకు స్వదేశీ విద్య మీద, స్వదేశీ విద్యా వ్యవస్థల మీద మాట్లాడే నైతికత లేదు. భారతీయ జనతా పార్టీ అంటేనే ధనవంతుల పార్టీ. వాళ్లకు పబ్లిక్ సెక్టార్ మీద వాళ్ళ విశ్వాసం లేదు. మేము ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్లో ఏ మార్పులు అయితే రావాలో వాటి కోసం మేము ప్రిపేర్ అయి ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఈరోజు విద్యాశాఖను నిర్వహిస్తున్న వ్యక్తి. వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆచరణలో చూపెడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఈరోజు విద్యా వ్యవస్థ మీద మాట్లాడే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము పేర్కొంటున్నాం. రేవంత్ రెడ్డి ఫారెన్ కంట్రీస్, లండన్, అమెరికా తిరుగుతున్నాడు, విద్యను అభివృద్ధి చేస్తామని చెప్పి తెలంగాణలో కుంటుపడిపోతుంది. విద్య ఫస్ట్ తెలంగాణలో డెవలప్ చేసిన తర్వాత మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళండి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఒక అంశం చెప్తాను సార్. గుజరాత్లో 80% గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి. లెక్కలతో సహా చెప్పండి చెప్తున్నాను.
మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడం కోసము జెన్జీ ఆధ్వర్యంలో రాజస్థాన్ పోతే మీలాంటి స్కాలర్లుగా ఉండే విద్యార్థుల్ని, మీలాంటి స్కాలర్లుగా ఉండే డైనమిక్ జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. మనం చూసాం కదా. పశువుల కొట్టంలో అక్కడ స్కూల్ జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం మనకు 1986 ఎడ్యుకేషన్ కమిషన్ ఆ రోజు మనకు ఆపరేషన్ బ్లాక్ బోర్డు, అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ప్రోద్బలంతో వచ్చి ఆపరేషన్ బ్లాక్ బోర్డు కనీసం ప్రతి ఊళ్ళో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్తో కూడిన బిల్డింగ్ తీసుకొచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీమార్ రాష్ట్రాలు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మొత్తం గవర్నమెంట్ విద్యా వ్యవస్థనే మొత్తం కుప్పకూలిపోయింది. దాన్ని ప్రశ్నించి చూపెట్టడానికి ప్రయత్నం చేసిన జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అపహాస్యంతో కూడుకున్న వ్యాఖ్యలు చేస్తూ ఉంది, వ్యంగ్యంతో కూడుకున్న వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నత విద్యా అవకాశాల కోసం వేరే దేశాలకు పోయి లక్షలాది కోట్లాది రూపాయలని ఆ దేశాలకు అప్పచెప్పే వాళ్ళు ఆ దేశ యూనివర్సిటీని ఇక్కడికి బోర్డుల రూపంలో రావడం లేదంటే ఇక్కడ సంపద మిగిలే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో వారు పర్యటన చేశారు. కాబట్టి వారి ఎంఓయూలన్నీ కూడా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ విత్ ఆల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. తెలంగాణ స్కూల్స్ని మనం చెక్ చేద్దాం, అట్లాగే ఉత్తరప్రదేశ్ స్కూల్ని చెక్ చేద్దాం, తెలంగాణ స్కూల్ని చెక్ చేద్దాం, అట్లాగే మధ్యప్రదేశ్ స్కూల్ని చెక్ చేద్దాం, కేరళ స్కూల్ని చెక్ చేద్దాం, తమిళనాడు స్కూల్ని చెక్ చేద్దాం. మీరు వెళ్ళి మీరు పరిపాలిస్తున్న బీమార్ రాష్ట్ర స్కూల్ చెక్ చేయండి. ఏ స్కూల్లో స్టాండర్డ్ ఉంది, ఏ స్కూల్లో విద్యా ప్రమాణాలు బాగున్నాయో చెక్ చేస్తే మీ దొల్లతనం బయటకు వస్తుంది. భారతీయ జనతా పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, తన మోడీ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడం కోసము కాంగ్రెస్ పార్టీ మీద అసందర్భమైన అవాస్తవమైన ఆరోపణలు చేస్తుంది కనుక మేము కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం, వాళ్ళ ఆరోపణలు తిట్టుకొడుతున్నాం.